ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మతపరంగా అంటే అన్య మతస్థుడు అని చెప్పే విధంగా వీరందరూ లబ్ధి పొందడానికి కూటమి నేతలు చేస్తున్న భాగోతం అంటూ కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన మతాన్ని ప్రచారం చేసుకోకుండా అందరినీ సమాన దృష్టితో చూడడమే ఈ సమస్యకు కారణమా అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇటువంటి అన్ని విషయాల గురించి ఈ రోజు చర్చిద్దాం. దీని మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈ రోజు మనం చూసుకుంటే శాసన మండలిలో మాట్లాడట్లేదు, శాసనసభలో మాత్రం వారు మాత్రమే చర్చ పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటూ మాట్లాడిన వ్యక్తి నిన్న చూస్తే అసెంబ్లీలో ఎంత డౌన్ వాయిస్ మాట్లాడారో, అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇదంతా ఏంటి, ఎందుకు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు అని బాగా హిందువుల మీద రుద్దటం కోసం జరుగుతుంది అనుకోవాలా సార్? టన్నుల కొద్ది భయం ఇస్తాను సినిమా డైరెక్టర్లు చెప్పడం కాదు. భయం అంటే ఏంటో, రాబోయే ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న భయం పవన్ కళ్యాణ్ గారికి నరనరలోనూ ఇంజెక్ట్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఒకళ్ళు దన్ను చూసుకుని కింద మీద ఆలోచించకుండా, ఉచ్చం నీచం లేకుండా ఒక విషయాన్ని అభాసుపాలు చేస్తూ, నిన్న ఆయన చాలా సెటరికల్గా మాట్లాడారు అనుకుంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఎన్డీటీవీ రిపోర్ట్ చంద్రబాబు గారు చెప్తే నేను ఫాలోఅప్ అయిపోయి చెప్పేశాను. మరి నీకు తెలియట్లేమి, నువ్వు చదవాలి కదా ఎన్డీటీవీ రిపోర్ట్. యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ కదా. వితౌట్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ యువర్ గివెన్ ఏ ప్రవచనాలు. అంటే ఎద్దీనిందంటే దూడగట్టి, ఇదిగో తోకంటే అదిగో పులిని కథ నువ్వు నెరేట్ చేసేస్తే ఆల్రెడీ తప్పెల ఛానల్ అవే పనులు చేస్తున్నాయి. అది తోడు మీరు కూడా అంటే పిల్లి కలక సాక్షన్లో మీరు కూడా అదే పని చేస్తే ఎలాగని పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. రెండోది, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా అన్న విషయం కన్నా ఈ పర్టికులర్ ఇష్యూలో ఒకటి జాగ్రత్తగా గమనించమ్మా. వాళ్ళది కోర్టుకు వెళ్ళారు, హెరిటేజ్ డ్యామేజ్ అవుతుందని కోర్టుకు వెళ్ళారు. హెరిటేజ్ డ్యామేజ్ అవుతుందన్న కోణంలో ఆల్రెడీ 5,000 కోట్ల నష్టం జరిగేసింది స్టాక్ మార్కెట్ ప్రకారం. చాలా స్మార్ట్గా కోర్టు నుంచి ఒక ఆల్మోస్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎవడు మారకూడదు, ఈ వీడియోలన్నీ తీసేయాలని. అది జరుగుతుంది. కానీ ఇటు నుంచి ప్రోయాక్టివ్నెస్ ఎక్కడుంది? ఇప్పుడు సేఫ్ ఇన్స్టిట్యూట్ ఒక 30 మందికి అంతమందికి నోటీసుల టైప్లో ఇచ్చారు, వీడియోలు తొలగించండి ఇలాంటివి. వీళ్ళ నుంచి రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో రియాక్టివ్ మోడ్ చూపించాలి కదా. చూపించబోయేసరికి వాళ్ళ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్టికులర్ స్ట్రెంగ్త్లో పర్టికులర్ టైంలో అస్సలు మాట్లాడలేదు తెలుగుదేశం నుంచి, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అసెంబ్లీ వేదికగా మళ్ళీ స్టార్ట్ చేశారు. నువ్వు జాగ్రత్తగా గమనించావు అది. సో ఇక్కడ వాళ్ళ అప్పర్ హ్యాండ్ వ్యవస్థల త్రూగా ఎలా తెచ్చుకుంటున్నారో చూడండి. కామ్గా ఉండి మళ్ళీ బొంబార్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి తోడు హెరిటేజ్ మేనేజర్లు అల్లవరం ఉండి మార్కెటింగ్ వాళ్ళు ఏదో మాడతారేమో చూస్తే ఆల్లారోగ్యం లేని బాధ హోమ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత శాఖ మంత్రులు అందరికీ అయ్యి బాబా ఇదేంటిది అని వీళ్ళు గాబరపడిపోతున్నారు హెరిటేజ్ విషయం ఏదో పార్ట్నర్లాగా. అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఏంటంటే వ్యవస్థను ఎంత చక్కగా మేనేజ్ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కాక మొన్న రఘురామ కృష్ణరాజు గారు ఆ కంచాలోడ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి సునీల్ నాయక్ విషయంలో ఆయన మాడింది ఏంటంటే కోర్ట్ నెంబర్ 9కి వెళ్ళింది, అది 11th కో 12th కో 14th కో దేనికి వెళ్తే ఖచ్చితంగా సునీల్ నాయక్. దీనికన్నా ముందు ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. కాందబర్లత్వం అని ఎలా తీసుకొచ్చారు? ఆ సంబంధిత పోలీస్ అధికారులు అందరూ ఇవాళ ఆంజనేయులు గారు కానీ నెక్స్ట్ ఆయన ఎవరు సీనియర్ ఆఫీసర్లు వీళ్ళందరినీ అటాక్ చేసేసారు. కాంతిలాల్ రాణా గారిని, ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన్ని కూడా అటాక్ చేసేసారు. చేసి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ కాదంబరనత్వాన్ని విషయంలో మహారాష్ట్ర ఏం రెస్పాండ్ అవ్వలే. మహారాష్ట్ర హైకోర్టు కానీ మహారాష్ట్ర పోలీసులు కానీ, ఇదేంటి మా వితౌట్ అవర్ నాలెడ్జ్. కానీ అక్కడ మహారాష్ట్రలో పోలీసులు ప్రొటెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేయడానికి. రెండోది హైకోర్టు ఇట్ హాస్ కమ్ ఫర్ సునీల్ నాయక్స్ రెస్క్యూ. గమనిస్తామమ్మా, ఇక్కడ వ్యవస్థను వీళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేయడంలో ఇక్కడ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే సునీల్ కుమార్ గారు బయటకు వచ్చి దొల్లగొట్టేసండి ఆ వీడియోలు, ఇంటర్వ్యూలు ఎన్ని చేస్తున్నాడు చూసావు కదా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. రఘురామ కృష్ణరాజు గారు చాలా సైలెంట్ గా ఉన్నాడు ఫ్రమ్ ద లాస్ట్ 1 year అనుకో. ఈ విషయం మీద ఎక్కడ రెసిప్రొకేషన్ లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు. సడన్ గా ఈ లడ్డు ఇష్యూలు భూమరంగా అవుతుంటే ఈ రఘురామ కృష్ణరాజు గారి ఇష్యూ బయటకు తీసుకొచ్చారు. ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయి చూడు వాళ్ళ దగ్గర. చూడు, రాజకీయంలో చాణక్యుడు అంటారు, అంటే పనికిమాలిన పనుల మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో చంద్రబాబు గారు చూడండి. విషయం బూమరాంగ్ అయింది, తర్వాత ఇప్పుడు హెరిటేజ్ కి అది చుట్టుకుంది కాబట్టి అసెంబ్లీలో డైరెక్ట్ గా లోకేష్ అన్నారు కదా అసలు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు అని. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఛానళ్ళకి ఇచ్చారు, వాళ్ళందరూ వీడియోలు తొలగించారు. కానీ వీళ్ళ డైరెక్షన్ లో కోర్టు వీళ్ళకన్నా ముందు అసలు మాట్లాడద్దన్న విషయం ఎందుకు మాట్లాడారు వీళ్ళు?
కోర్టు ఏమని ప్రశ్నించింది? లోతుగా పనికిమాలను పంపించారు. అవును. దమ్మిడికి పనికిరాడు చంద్రబాబు గారు గొర్రె కషాయం నమ్మినట్టు ఆయన నమ్మారు. కానీ చంద్రబాబు గారు 2 రోజులు జైల్లో కొనడానికి కూడా లోతురాయే కారణం, చేతకంతనం. ఉమ్, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో లడ్డు విషయంలో వితౌట్ కన్ఫైనింగ్ ఎనీథింగ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎలా చెప్తారన్న దానికి ఇది మన దగ్గర నీళ్ళు లెవెల్స్ వచ్చాడు బయటికి. అవును, ఆ క్వశ్చనర్ చూడండి ఒకసారి, అవును, లైవ్ లా అని వస్తుంది. లైవ్ లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసులో నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఉమ్, కర్మగారు నేను లా చదివాను కాబట్టి ఉమ్, అవి ఫాలో అవుతుంటే అర్థమవుతున్నాయి. వీళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతుంటే వీళ్ళు సమాధానం చెప్పకుండా ఇది ప్రజల్లోకి బూమరాంగ్ చేసి పెనట్రేట్ చేసి ఇందాక నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నెపాన్ని పెట్టి ప్రజల్లో చర్చనీయాంశాలు చేసేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఈ విషయంలోకి వస్తే రీసెంట్ పాస్ట్ లో మన వైష్ణవి డైరీతో ఇక్కడ సంఘం డైరీ అనుబంధం గురించి ఎస్టాబ్లిష్ అవుతుంటే పెయింట్ వేసేస్తున్నారు దానికి. ఉమ్, ఈ సంఘం డైరీ ఎవరిది? దూలిపల్లి నరేంద్ర గారి. అవును, దూలిపల్లి నరేంద్ర గారికి ఎలాంటి ప్రెషర్ ఉంది ఎప్పటి నుంచో? దాన్ని అమ్మేసి రాజకీయాలు చేయి. అందుకే మినిస్ట్రీ లేదు ఇప్పటిదాకా. ఉమ్, ఎప్పటి నుంచి అమ్మా ఆయన దూలిపల్లి నరేంద్ర గారు పార్టీ పుట్టిన కానీ ఉన్నాడు. ఈజ్ లాయలిస్ట్ టు ద పార్టీ. అవును, ఆయనకి పదవి లేదు, మంత్రి పదవి. అవును, ఇదేంటి సంగతి అంటే ఈ వ్యాపారంలో మూడో కంటికి తెలియకుండా చేస్తున్న వ్యవహారాలన్నీ ప్రత్యక్షంగా ఇప్పుడు సంఘం డైరీ అంటే దూలిపల్లి నరేంద్ర గారిది. హెరిటేజ్ ఏది? ఇందులో హెరిటేజ్ ఏది అని మన దబాయిస్తుంటే మన ఎవరో హెరిటేజ్ లేదు కదా. ఏఆర్ డైరీ లేదా బోలేబాబా వైష్ణవి, లేకపోతే వైష్ణవి డైరీ లేదంటే ఇంకో పేరు చెప్తున్నాం అక్కడ ఎందాపూర్, ఉమ్, ఇవి మాట్లాడవలసి వస్తుంది. అవును, కానీ హెరిటేజ్ ఎక్కడ డెలిబరేషన్ అవ్వగలుగుతున్నావా? అవును, వాళ్ళ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు. అవును, లుక్ ఎట్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరండి. ఉమ్, ఇక్కడ సంఘం డైరీ అనగానే పేక డైరెక్ట్ చూసుకుంటుంది. ఉమ్, ఇట్లాంటి ఇన్ని రకాలు చూడు, ఎన్ని డిఫరెంట్ డిస్ప్రపోర్షన్స్ లో అటాక్ చేస్తున్నారో చూడు. ఉమ్, అవును, అంటే ఈ ఇందులో బురద అమ్మయ్య కడుక్కున్నాం అనేసరికి ఈ బురద రెడీ అయిపోతుంది. ఉమ్, ఈ బురద అంటే 5 కలిపి ఒకేసారి బురద వేసేస్తున్నారు. ఉమ్, అవును, ఇలాంటి రాజకీయాలు చేస్తూ 20 నెలలు కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. అవును, ఇప్పుడు మళ్ళీ నక్కిలి కాదంబరి రత్నం అని ఏదంటే ఏదైనా మనతో పాటు దిగుతారు. అవును, అలా ఏ ఇష్యూ అనేది తీసుకో. ఇప్పుడు ఈ లడ్డు విషయం ఇది ఇంకా గౌరవ సుప్రీంకోర్టు నుంచి వెర్డిక్ట్ రాలి. వీళ్ళకి ఇచ్చిన ఒకే ఒక ఫేవర్ ఏంటంటే హెరిటేజ్ విషయంలో ఉమ్, మాట్లాడొద్దని చెప్పింది మనని. వెరీ గుడ్. గ్యాగ్ ఆర్డర్ లాంటివి అవుటర్ రింగ్ రోడ్ విషయంలో చూసావు కదా. అప్పుడు రమణ గారి అమ్మాయి విషయంలో కూడా గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. అవును, అవుటర్ రింగ్ రోడ్ అని అనలు కానీ ఆయన కొన్న సైట్లు వీటి మీద గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు మాట్లాడొద్దని. వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ లాంటిది ఈక్వలెంట్ తెచ్చారు. ఉమ్, మూడోది ఇందులో నువ్వు గమనిస్తేనమ్మా ఉమ్, ఈ సంబంధిత అంశాలు ఏవైతే పెనట్రేట్ అయ్యో గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఎవరు మాట్లాడొద్దు అన్నది కూడా వాళ్ళకి వర్తిస్తుంది కదా. ఉమ్, అవును, కానీ వాళ్ళు పొంకాలు నడిపించేస్తున్నారు. ఉమ్, మాట్లాడేసరికల్లా అలాగే సినిమా డైలాగ్ ఉంటుంది, ఉమ్, ఆయన రూల్స్ పెడతారు కానీ ఆయన ఆచరించరు, మనమే ఆచరించాలన్నట్టు ఉండాలి. అవును, ఇట్లా నువ్వు జాగ్రత్తగా వాళ్ళు అన్ని క్రానికల్ ఆర్డర్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒకరినొకరు బూస్ట్ చేసుకునే దగ్గర అసలు విషయాలు బయట పెట్టేశారు. ఓకే, ఇప్పుడు ఇందులో క్రిస్టియానిటీని మాడారు. భువన్ కరుణాకర్ ఉన్నాడు, ఉమ్, ఆయన టీటీడీ మాజీ చైర్మన్. ఉమ్, ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఉమ్, తండ్రి చూసిన సంబంధం అని లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును, ఆ అమ్మాయికి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పద్మావతి అమ్మవారి టెంపుల్ సన్నిధానాల్లోనే పెళ్లి పెళ్లి చేశారు. చేశారు. అవును, బాలకృష్ణ గారు కూడా వెళ్ళారు. అవును, చెప్తున్నా. అవును, తర్వాత ఇప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకసారి హిందూ పరంగాను ఇంకోసారి వాళ్ళ పరంగా పెళ్లిళ్ళు సహజమే కదా తల్లి. అవును, చూడకుండా ఉన్నారు ఎక్కడన్నా అలాంటివి. మీ ఫ్రెండ్స్ లో ఎవరు లేరా? ఉన్నారు. మా ఫ్రెండ్లో ఒక అమ్మాయి ఉంది, మ్యారేజ్ చేసుకుంది. అవును, మా వాళ్ళు మా ఇంట్లో ఒప్పుకున్నారు. ముందు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేశారు. తర్వాత చర్చికి పోయి కోట్లు వేసుకుని అవును, వాళ్ళ ప్రకారం వాళ్ళు ప్రార్థనలు చేసుకుని రింగులు మార్చుకుని ఫాదర్ గారు ఏదో ప్రవచనాలు చెప్పారు, వచ్చుకున్నాం. అవును, అయిపోయింది మ్యారేజ్. దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. నెక్స్ట్ సుబ్బారెడ్డి గారి విషయంలో కూడా చాలా ఎలా మాట్లాడారు. అవును, ఆ ఫోటో తీసుకొచ్చి చూపించి అది ఇప్పుడు ఆ బాటిల్ నాకు ఇవ్వమా అంటే నువ్వు ఇస్తావు. అవును, ఇస్తాను. ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేనే క్రిస్టియన్ని, ఉమ్, నువ్వు హిందూ అనుకో. నేను అందుకుంటే చూడు ఒక హిందువు ఏంటి కృష్ణుడికి మంచి ఇస్తుందా? ఉమ్, ఇలాంటివి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ రోజు విజయమ్మ ఆవిడ 2 చేతులు పట్టుకుని ముద్దు పెట్టడం అలవాటు వాళ్ళ అబ్బాయికి. పక్కన బైబిల్ చేతితో పట్టు తిరుగుద్ది ఆవిడ, పెద్ద ఆవిడ బైబిల్ చేతికి ఇచ్చింది. అవును, తప్పేటుంది దాంట్లో. అవును, అటు పట్టుకున్నంత మాత్రం ఇదేనా? మరి ఈయన వెళ్ళి ఆ క్రైస్తవ సూక్తులని చెప్పాడు స్టేజ్ మీద సాక్షులు బూట్లు ఇప్పేసి. చంద్రబాబు గారి జీవితంలో బూట్లు ఇప్పి సాక్షులతో ప్రవచనాలు చెప్పారు అవును, క్రైస్తవ సూక్తులు కేపాల్ గారి సభల్లో. మరి ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? పోనీ ఇది ఒక చర్చ లేపారు అంటే అనవసరమైన బుగ్గేయడం అనమాట. నేను దగ్గర చెప్తున్న బురద. మూడో పాయింట్కి వద్దాం. ఉమ్, ఇప్పుడు అసెంబ్లీకి వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చారు. పయ్యావుల కేశవ గారు ఫ్రస్ట్రేట్ అయిపోయి కింద మైకులు కూడా కొట్టేసింది ఆయన. ఇప్పుడు ప్రమాణం చేసినప్పుడు బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెడతారు అక్కడ. ఉమ్, అంటే భగవంతుడు ఫోటో లేకుండా అసెంబ్లీ అయితే లేదు కదా. అవును. మనందరం దానికి ఏమంటాం? దేవాలయంతో సంబంధం. అవును, ఆ దోమాటి మాధవరావు ఎవరో ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన. అవును, ఆయన ఒక ఫోటో తీసుకెళ్ళినప్పుడు ఆయన టేబుల్ కింద చెప్పులు ఇప్పి పోడియంకి వెళ్ళాడు ఫోటో పట్టుకుని. ఆ వీడియో ఫుటేజ్ ఏమంటే ఎవరు? ఉమ్,
నిజమే, స్వామివారి ఫోటో మనం దేవుళ్ళ ఫోటో కాబట్టి చెప్పులు వేసుకోకూడదు, నిజమే, నేను ఒప్పుకుంటా అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ ఈ సంవత్సరాల తరబడి బూట్లు వేసుకుని శంకుస్థాపనలు, రాళ్ళు, కొబ్బరికాయలు కొట్టాలు, ఈ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రికి, వీళ్ళందరికీ విగ్రహాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైనా బూట్లు ఇప్పారా? మరి ఎందుకు ఇది? ఆ చంద్రబాబు నాయుడు గారే కదా సార్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు దేవుడు భయాలు కేసే మారుతున్నారు. మొన్న నిర్మలా సీతారామన్ నమ్మని కలిసినప్పుడు చంద్రబాబు గారి పక్కన ఆయన కూడా ఉన్నాడు. అవును. బూట్లు ఇప్పినారా సార్ మీరు? మీరు ఎందుకు సూక్తులు చెప్తారు, మైకులు ఎందుకు కొడతారు కిందకి? అవును. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అన్ని ఆచరించేస్తున్నాం. ఈ ఎరుబోగులో జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇప్పి సాంప్రదాయబద్ధంగా ఆయన వినయ విధేయతలతో ఆయన ప్రవర్తిస్తుంటే ఆయన మీద ఇంకా అభస్పాలు చేయడం. నేను చేసాడు గుళ్ళో పూజ, అవును నందీశ్వర ఏం తక్కువైంది? విగ్రహ ప్రతిష్ఠ, పునఃప్రతిష్ఠ అంటే చేసుకొని చూపించాడు ఆయన. శాస్త్రోక్తంగా హోమాల్లో పాల్గొన్నాడు, అవును. పూర్ణావతులు వేసాడు. ఆయన మతాన్ని ఆయన గౌరవిస్తూ మిగిలిన అదే కదా మన లౌకిక దేశం. వాళ్ళని 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అదే కదా. నీ మతంతో పాటు పక్క మతాన్ని గౌరవించు, నీ మతంతో పాటు పరమతాలు ఇస్తున్న అందరినీ సోదర సమానంగా భావించు. ఇదే కదా లౌకిక దేశంలో ఉన్న అడ్వాంటేజ్. అరే వీళ్ళకి నచ్చపోతే, అలా నచ్చకపోతే అసలు మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు నచ్చకుండా ఉండాలి కదా సార్. ఇప్పుడు కొన్ని మిషన్ హాస్పిటల్స్ ఉంటాయి, అందులో హిందువులు కూడా వెళ్ళి డెలివరీ చేసుకుంటారు. అక్కడ ఫస్ట్ బేబీ పుట్టగానే అక్కడ జీసస్ క్రీస్ట్ ఉన్నా లేకపోతే మేరీ మాత ఉన్న ఫస్ట్ బేబీని అక్కడ చూపించే మమ్మీకి ఇస్తారు. వాళ్ళు బ్రాహ్మిన్స్ కావచ్చు, చౌదరీస్ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఎవరైనా ఆ మిషనరీ హాస్పిటల్కి వెళ్ళారు అంటే వాళ్ళు బేబీని అక్కడ చూపించే ఇస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని కూడా అన్యమతస్తుల కిందకే వీళ్ళు కట్టేస్తారా? మరి అదే జరుగుతుంది. ఇప్పుడు నీకెందుకు, నువ్వు భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక దేశం, సార్వభౌమత్వం, దేశం సార్వభౌమ అని మాట్లాడతారు కదా పెద్ద పెద్ద పకోడీ కబుర్లు. మీరు మాట్లాడుతున్నప్పుడు వాటికి దాని ప్రతిష్టను తగ్గించే మాటలు ఎందుకు చేస్తున్నారు? అది కూడా మీరు ముఖ్యమంత్రి సార్, స్టేట్ చీఫ్ మినిస్టర్ అయ్యుండి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఎందుకు ఇవాళ నుంచి రంజాన్ మాసం నడుస్తుంది నుంచి, వీళ్ళకి ఇఫ్తార్ విందులు ఎవరా? గవర్నర్ ఇస్తాడు, ముఖ్యమంత్రి ఇఫ్తార్ ఇస్తాడు, మా ముస్లిం పెద్దలు ఎవరు పిలిచారు చచ్చినట్టు వెళ్ళాలి వీళ్ళు. తినరా మీరు అక్కడ? మరి మీరు హిందువులు కదా. యోగి ఆదిత్యనాథ్ లాంటి టోపీ పెట్టుకోకుండా వెళ్ళి దర్గాలంపడి తిరుగుతుండు, ఎవరి కోసం తిరగరు వీళ్ళు? ఏమో దేవాంశ సంబూతులు అయిపోతారు రాత్రి రాత్రి మీరు. అంచేత ఇప్పుడు మనం మాట్లాడుతుంది, మనం చేస్తున్న దానికి కట్టుబడి ఉంటే, ఇది జరుగుతుంటే మాట్లాడచ్చు. తిరుమల 746, 747 ఏం జీవో అవి చదువుతారా ఎప్పుడైనా? మరి ఇప్పుడు మీకు చదువు రాకపోతే AI టెక్నాలజీలో ఇదేంటి చాట్ జీపీటీలో తెలుగులో అనువదించుకొని కుదించుకొని చదవండి. 18 కిలోమీటర్ల రేడియస్ పైన కొండ మీద రాజకీయ ప్రవచనాలు చేయకూడదు. తిరుమలతో పాటు ఇంకో 17 దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగకూడదు. దీనికి మీరు మాట్లాడింది ఏంటి? 2009లో నా ప్రభుత్వం రాగానే నేను అవి రద్దు చేసి అన్యమత ప్రచారాన్ని తిరుమలలో ఎలా చేస్తానంటే, మీరు హిందువా, జగన్మోహన్ రెడ్డి హిందువా, లేకపోతే నాన్నగారు హిందువా? చెప్పండి, క్లారిటీ చేయండి. నేనే తీసుకొచ్చాను అంటున్నారు కదా చంద్రబాబు. ఊరిప్పితే అబద్ధాలు. ఇప్పుడు 2007లో జీవోలు వచ్చాయి 746, 747. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? రాజశేఖర రెడ్డి గారు కదా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. ఆయనలో వచ్చినవే కదా. అప్పుడు కూడా వీళ్ళు అనుమానం ఒకటి మురళీమోహన్ వీళ్ళందరూ ప్రచారాలు ఏంటి తెలిసి ఊరుకుంటుంటే ఉడత గుడ్లు పెట్టిందని ఇలాంటి వాళ్ళు అందరినీ రోడ్ల మీద పెట్టాలి. ఫస్ట్ 2 కొండలు ఉంటే సరిపోద్దని మిగిలిన ఏసుక్రీస్తు కొండలు కట్టేస్తా ఉన్నాడు. వీళ్ళకి అరికథలు. ఈ సినిమాల్లో కపిత్వాలు రాసుకొని సినిమాలు తీసేస్తారు కదా ఊహించుకుని, ఒక లారీలో దిగిన వాళ్ళందరినీ కొట్టేసినట్టు ఇలాంటివన్నీ చూస్తుంటే మనం భరిస్తున్నాం కదా. ఈ బుడంక హీరోలు కూడా మాట్లాడేస్తుంటారు దాని మీద. ఈ మాట్లాడిన మాటలు ఇవన్నీ కాంట్రడిక్షన్స్ కదా. వాస్తవానికి దగ్గరగా ఎవరు పనిచేశారు? తిరుమలకి 7 కొండల టెరిటరీని 3.5 కిలోమీటర్లు 38 కిలోమీటర్లు లేదా రేడియస్ని ఫిక్స్ చేస్తే ఒక జీవో, అన్యమత ప్రచారాలు అక్కడ జరగకూడదని జీవో, పైపచ్చి వేరే మతస్థులు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని జీవో దాంట్లోనే ఉంది. ఇది ఎవరు చేశారా బాబు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇందులో మీరు ఏటీ చేసింది లేదు. మళ్ళీ కథలు, నేను చిన్నప్పటి నుంచి అలా నామాలు చూస్తే పెరిగాను అన్నాడు. నిజమే, మళ్ళీ అనమాట. ఆ నామాలు ఏ సంవత్సరంలో పెట్టారమ్మా అంటే మనం ఎంత దానికి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చూడు. హైదరాబాద్ నేనే కట్టానంటే చూడు, ఆ కొలి కుతుబ్షాలు అందరూ ఏదో పడి చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకి మనం ఏంటి చెప్పలేం కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు ఏదో అంటే చంద్రబాబు గారు కట్టారమ్మా అని అడుగుతారు మిమ్మల్ని. అలా పులకే సినిమా చూసి ఒకటి, అందులో బక్కకు ఉంటాడు వడివేలు గడ్డ, ఆడు బొమ్మ గీయిస్తాడు. చూస్తే నీళ్ళటోళ్ళు అడుగుతారు అన్నమాట జర్నలిస్టులు, అదేంటి రాజుల సభలో, సార్ మీరు ఎంత బక్కగా ఉన్నారు కదా సార్, ఎంత లవ్ చేసారేంటి మీరండి. మరి నేను ఇప్పుడున్నా నీకు తెలుసురా, ఓ 400 ఏళ్ళ తర్వాత పులకేసి అంటే ఆడు 6 ప్యాక్ ఇలా ఉంటారని చరిత్ర చెప్పుకుంటుంది అట. అలా ఉంది ఇప్పుడు వీళ్ళు ఎవరు.